హాయ్ అండి, వెల్కమ్ టు జేఎల్ క్రియేషన్. మీకు వచ్చేసరికి ఈరోజు నేను మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. అవి వచ్చేసరికి సెల్ఫ్స్ అనమాట. 6 స్టెప్స్ వస్తాయి, 6 అరలు కూడా మనకి వస్తాయి. అవి ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి ఏంటనేది నేను చూపిస్తాను. నేను ఈ ప్రోడక్ట్ అయితే మీషో నుంచి తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి బాక్స్ కూడా నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మీకు వీడియో పెడుతున్నాను. చూడండి అవి ఎలా సెట్ చేసుకోవాలి. బాక్స్ చూడండి, అందులో క్లిప్స్ అనమాట, స్టాండ్లా మనం రెడీ చేసుకోవాలి. దానికి వాడన్నీ కూడా దేనికి దానికి పార్ట్స్ సెపరేట్గా ఇచ్చారు కదా. ఇవన్నీ పార్ట్స్ మనం స్టాండ్ లాగా సెట్ చేసుకోవాలి. ఓకే, చూడండి స్టాండ్స్ ఎలా వచ్చాయో. ఇదైతే స్టార్టింగ్ పీస్ అండి, కింద వస్తుంది. ఈ పీస్ వచ్చేసరికి కింద, దానికి వచ్చేసరికి చూడండి క్యాప్స్ ఇచ్చాడు. చూడండి 4 కోలికి కూడా మనకి క్యాప్స్ ఇచ్చాడు. ఓకే, షేప్ ఇస్తాడు. ఆ షేప్ ప్రకారం మనం పెట్టుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. చూడండి, షేపులు చూసుకొని నీట్గా మనమైతే పెట్టేసాం కదా. ఫస్ట్ క్లిప్ ఇది. ఓకే, ఇది ఫస్ట్ భాగం. దీనిపైన మనం 4 కోళ్ళు వస్తాయి అన్నమాట. చూడండి, ఈ సెల్ఫ్ మనకి ఏ విధంగా అయితే యూజ్ అవుతుంది అనేది చూద్దాము. ఇది ఫిట్టింగ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే ఇది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది, టైలర్లకి ముఖ్యంగా యూజ్ అవుతుంది. అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా యూజింగ్ అయితే ఉంటుందండి, చూపిస్తాను. నేనైతే మీషోలో వీడియో చూశాను, ఇది మనకి యూజ్ అవుతుందని తీసుకున్నాను. చూడండి, బాక్సులు అనేవి బ్యాక్ సైడ్ వెళ్ళిపోకుండా మనకైతే కార్నర్స్ చూడండి ఎలా ఎడ్జ్ ఇచ్చాడు. మనకి ఫ్రంట్కే బాక్స్ వస్తుంది కానీ బ్యాక్ అయితే బాక్స్ పడే ఆప్షన్ లేదు. ఓకే, మనమైతే స్టెప్పులు వేరీగా షేప్ ఇస్తాడు. ఆ కోలుకు కూడా షేప్ అనేది ఉంటుంది. ఒక సైడ్ చిన్నగా ఇస్తాడు, ఒక సైడ్ కొంచెం పెద్దగా ఇచ్చాడు. ఆ విధంగా అయితే మనం ఫిట్టింగ్ చేసుకొని నీట్గా కొంచెం ఫ్రెష్ చేసి ఆడిస్తే ఫిట్టింగ్ అయిపోతుంది. చూడండి, ఇవి డస్క్లు అయితే మాత్రం 6 వచ్చాయండి. 6కి కూడా మనం 6 స్టెప్పుల్లో మనం ఫిట్టింగ్ అయితే చెయ్యాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ స్టాండ్ అయితే నేను కూడా పెడతాను అనేసి మా చెల్లి వాళ్ళ బాబు వచ్చాడు. అరే బాబు, నువ్వు పెట్టలేవు, పెట్టేవన్నీ కూడా పడిపోతాయి అనేసి నేను వాడికి అయితే పంపించేశాను. చూడండి, ఈ విధంగా అయితే మనం పెట్టాం కదా. లాస్ట్ స్టెప్ ఇది. ఫిట్టింగ్ అయితే చూసుకోండి, నీట్గా చూసుకొని, ఎందుకంటే అదే ఐరన్ కాదు కదా, ప్లాస్టిక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సొరుగులు ఇచ్చాడు కదా, అవి కూడా 6 ఉంటాయి కాబట్టి మనం తీసుకొని కొంచెం తీసేటప్పుడు కూడా గట్టిగా పట్టేయండి. కొంచెం ఎయిర్ వెళ్ళిపోతుంది కదా, కొంచెం టైట్గా ఉన్నాయి. నాకైతే కొంచెం కోల్డ్గా ఉంది, కొంచెం మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇది కరెక్ట్గా వరలక్ష్మీదేవి పూజలో వచ్చింది ముందు రోజు. ఓకే, మీకు వీడియో అయితే చేసి పెడుతున్నాను మరుసటి రోజు అయితే. ఓకే, వరలక్ష్మి పూజ అయితే హడావిడి అంతా స్టిచ్చింగ్ హడావిడి అయ్యిందండి నాకైతే.
స్టిచ్చింగ్ అయితే అందరికీ ఆ టైంకి ఇవ్వాలి కదా. చూడండి ఇప్పుడు వచ్చేసరికి మీకు 6 వచ్చాయి కదా స్టెప్పులు, చూపిస్తాను చూడండి. బాక్సులు అయితే బాగానే ఉన్నాయండి, మనకి వచ్చేసరికి బాక్సులు అయితే నీట్గా ఉన్నాయి. మనకైతే టైలరింగ్కి అయితే యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. ఓకే చూడండి, ఈ విధంగా అయితే మనకి సెల్ఫ్ ఇలా వచ్చింది. మనం ప్రతిదీ కూడా కిందన పడుకొని నెతుక్కుంటాం కదా, టైలర్లు అంటే కింద రద్దు ముక్కలే ఉంటాయి. అందువల్ల మనం కొంచెం అయితే ఈ ఈ సెల్ఫ్ మనం బుక్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి ఇవి మనం చిన్న చిన్నవి ఏమున్నా కూడా డోరీస్ తీసుకున్న ఐరన్ ఉంటుంది కదా, అవైనా స్టోన్స్ అన్ని బాక్సులు కూడా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి బాక్స్ ఏ విధంగా వచ్చాయి. నేనైతే కింద టేబుల్ మీద నుంచి కిందకి తీసాను మీకు చూపించడానికి, ఇంకా కొంచెం నీట్గా మీకైతే అరలు బాగా కనిపిస్తాయి కదా అనేసి. చూడండి ఈ విధంగా అయితే బాక్సులు వచ్చాయి. ఇది టైలర్లకే కాదండి, మన ఇంట్లో కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల బట్టలు గట్ట ఏమైనా ఉన్నా కూడా అవి కింద పడేస్తారు. సెల్ఫ్లో మనం పెట్టుకున్నవి చిన్న చిన్న వస్తువుల కోసం పడేస్తారు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నేనైతే ఏ విధంగా అయితే యూజ్ చేసుకున్నాను చూడండి. పూసలు బ్లౌజులకి అయితే మోడల్స్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు పూసలు ఉంటాయి కదా, పూసలు అలాగే బాల్స్ ప్రతి ఐటెం కూడా ఇందులో పడిస్తామనుకోండి, మనం చుట్టూ నెతుక్కునే అవసరం లేకుండా మనకైతే టైం సేవ్ అవుతుంది. నాకైతే ప్లేస్ తక్కువగా ఉంటుంది, అందువల్ల ప్రతిదీ చూడండి ఫాల్స్లు ఏ విధంగా పెట్టాను. ఫాల్స్లకి అయితే కరెక్ట్గా సరిపోయేవండి బాక్సులు. మళ్ళీ మనం బయట అక్కడ ఇక్కడ పెట్టి జారిపోయేదానికన్నా ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే నీట్గా ఉన్నాయి.